రూమ్లో సింపుల్గా పెరుగు చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. షాప్ నుంచి తెచ్చి పెట్టుకున్న పెరుగులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నీట్గా కలిపి, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టండి, అందులో ఆయిల్ పోయండి, పోపు వేసి పెట్టుగా వేపండి. అవి సగం అయిన తర్వాత ఉల్లిపాయలు పడేయండి, అవి కూడా బాగా కలుపుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేయండి, తర్వాత టమాటీ. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపేసి కలిపేటప్పుడు ఎక్కువ ఆలోచించకండి, వేరే మైండ్ పెట్టకండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేగాక పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి డీప్గా. అండ్ మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగుని ఇందులో కలిపేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టుకొని చిన్న హీట్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ హీట్ చేయదు, ఇరిగిపోతాయి. తర్వాత ఏముంది, దించేసి అన్నంలో కలుపుకొని తినేయడమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది.